ఎస్సీలలో వివిధ గ్రూపులుగా, వివిధ తెగలుగా, వివిధ మతాలుగా విచ్ఛిన్నకరంగా ఉన్న శక్తులన్నిటి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో 341 ఆర్టికల్లో ఈ యొక్క అణగారిన కులాలందరినీ, అంటరాని కులాలందరినీ కూడా ఒక గొడుక్కి తీసుకొచ్చి వాళ్ళ షెడ్యూల్ క్యాస్ట్ అని పేరు పెట్టి వాళ్ళకి భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఆ రిజర్వేషన్ శాతాన్ని 59 కులాలు ఎవరికి చేతనంత వాళ్ళు వాడుకోవచ్చు అని చెప్పారు. అదే తప్ప అంటరానితనంతో ఇచ్చింది మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్. అయితే ఈ రిజర్వేషన్ని ఈ యొక్క సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈ యొక్క మనువాద ప్రభుత్వం అయిన మోడీ గవర్నమెంట్కి అనుకూలంగా అంటే ఎస్సీలలో ఐక్యంగా రాజ్యాధికార వైపు పరిగెడుతున్నారని చెప్పి ఈ ఎస్సీలలో ఎట్లా చీకలు తీసుకురావాలని చెప్పి ఈ ఎస్సీలలో ఏబిసిడి వర్గీకరణ పేరుతోని, ఎస్టీలలో ఏబిసిడి వర్గీకరణ పేరుతోని ఈ యొక్క కులాల్ని విడదీస్తుండ్రు. వీళ్ళ యొక్క కుట్రని భగ్నం చేయడం కోసం భారతదేశ వ్యాప్తంగా ఈ సుప్రీంకోర్టు తీర్పు పునఃపరిశీలించాలని చెప్పి, ఎస్సీలందరూ ఐక్యంగా ఉండాలని చెప్పి, ఈ తీర్పుని వెనక్కి తీసుకోవాలని చెప్పి కంచాల్సిందిగా మీ అందరిని కోరుతూ మాలమహానాడు ఖమ్మం జిల్లా అధ్యక్షుని కొట్టి సుధాకర్ని మాట్లాడుతున్నాను. ఏబిసిడి వర్గీకరణ అనుకూలంగా ఉండాలని సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దాని మీద ఈరోజు భారత బంద్కు పిలుపునియడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా ఈరోజు తెల్లవారుజాము నుండి 5:30 గంటల నుండి ఖమ్మం జిల్లాలో భారీ ఎత్తున యొక్క బంద్కు సహకరిస్తున్నారు ప్రతి ఒక్కరు. అంతేకాదు దీని మీద ఎంత దూరమైన పోవటానికి సిద్ధంగా ఉన్న మాలలందరం, మాలల ఉపకులాలు, అటు కేంద్ర గవర్నమెంట్ కానీ ఇటు రాష్ట్ర గవర్నమెంట్ కానీ దీని మీద పునరాలోచన చేసుకొని ఈ వర్గీకరణని వెనక్కి తీసుకొని చట్టపరమైన న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అటు కేంద్ర గవర్నమెంట్ వైఖరి ద్వంద్వ వైఖరి, ఇటు రాష్ట్ర గవర్నమెంట్ కూడా ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది. కాబట్టి మీది ఈ రోజు ధర్నానే కాదు, బందే కాదు, మునుముందు ఎలాంటి అయినా త్యాగాలు చేయడానికైనా బంద్ను పిలుపునియడానికి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి దీనిని ఉపసంహరించుకోవాలి, ఏబిసిడి వర్గీకరణని తక్షణం ఉపసంహరించుకోవాలని ఖమ్మం జిల్లా నుండి మాలమహానాడు నుండి డిమాండ్ చేస్తున్నాం.